హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్. ఈరోజు వీడియోలో రంజాన్ స్పెషల్ చికెన్ హలీం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి అని చూపించబోతున్నాను. రంజాన్ మాసంలో హలీంని ఇష్టంగా తినేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా. ఎంత తిన్నా తినాలనిపించే ఈ హలీంని బయట కొనుక్కొని తిన్నారు అంటే చాలా డబ్బులు అవుతాయి. కానీ ఇంట్లోనే ఈజీగా మన చేతులతో చేసుకొని తినేలా, బయట కొని తెచ్చుకునే పని లేకుండా అందరూ సులువుగా చేసుకునేలా రెసిపీ చెప్పబోతున్నాను. ఇలా ఇంట్లోనే చేసుకొని తిన్నారు అంటే ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా కడుపు నిండా తినేయొచ్చు. మరి ఇంకా ఆలస్యం చేయకుండా హలీం రెసిపీని స్టార్ట్ చేసేద్దాం రండి. చికెన్ హలీం తయారు చేసుకోవడానికి ముందుగా పప్పులను నానబెట్టుకోవాలి. దీనికోసం ఫస్ట్ ఇందులోకి 3 టీ స్పూన్స్ దాకా గోధుమ రవ్వను తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఎర్ర గోధుమ రవ్వ ఉంటే దాన్ని అయినా సరే 3 టీ స్పూన్స్ దాకా తీసుకోండి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా మినప్పప్పు, తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా పెసరపప్పు, అలాగే 1 టీ స్పూన్ దాకా శనగపప్పు, అలాగే దీంతో పాటు 1 టీ స్పూన్ దాకా బార్లీ గింజలు. ఒకవేళ మీ దగ్గర బార్లీ గింజలు లేకపోతే మినపప్పుని 2 టీ స్పూన్స్ వరకు వేసుకోండి. అలాగే ఇందులోకి 7 బాదం పప్పుల్ని, అలాగే 7 జీడిపప్పులు, దాంతోపాటు ఇందులోకి 2 టీ స్పూన్స్ దాకా బాస్మతి రైస్ని తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర బాస్మతి రైస్ లేదు అనుకుంటే నార్మల్ రైస్తో అయినా సరే తీసుకోవచ్చు. కానీ బాస్మతి రైస్ తీసుకోవడానికి ట్రై చేయండి. బాస్మతి రైస్ వల్ల టేస్ట్ బాగా వస్తుంది. ఇలా అన్నీ తీసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ పోసుకొని బాగా కడిగి పెట్టుకోండి. ఇలా బాగా కడిగిన తర్వాత ఇందులోకి నీళ్లు పోసుకొని 2 గంటల పాటు నానబెట్టండి. మీరు కావాలి అంటే 4-5 గంటలు నానబెట్టుకున్నప్పుడు పర్లేదు. మీ దగ్గర టైం లేదు అనుకుంటే అర్ధగంట పాటు నానబెట్టుకోండి, సరిపోతుంది. ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. 2 గంటల తర్వాత చూడండి పప్పు బాగా నానింది. సో దీన్ని మళ్ళీ ఒకసారి బాగా కడుక్కొని పక్కన పెట్టేసేయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, అలాగే 2 టీ స్పూన్స్ దాకా బటర్ వేసి, ఇక్కడ బటర్ ప్లేస్లో నెయ్యినైనా సరే తీసుకోవచ్చు. ఒకవేళ మీరు నెయ్యిని వద్దు అనుకున్నా నూనెలో అయినా సరే ఫ్రై చేసుకోవచ్చు ఆనియన్స్ని. బటర్ కరిగిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకోండి. బిర్యానీలోకి ఎలా అయితే కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటామో అలాగే కట్ చేసుకొని ఇందులో వేసుకోండి. వీటిని మరీ ఎక్కువగా మాడనీయకుండా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇదే ఆయిల్లోకి పిడికెడు జీడిపప్పును వేయించుకోండి. జీడిపప్పు కూడా ఇలా గోల్డెన్ కలర్లోకి మారిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయలు అలాగే జీడిపప్పు 2 వేయించుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ చూసుకోండి. మీకు ఆయిల్ సరిపోతుందా లేదా అని. ఒకవేళ మీకు సరిపోతుంది అంటే ఓకే, లేదు అంటే కొద్దిగా ఆయిల్ వేసుకోండి. నాకు ఇది సరిపోతుంది. సో ఇందులోకి 3 ఉల్లిపాయల్ని పొడుగ్గా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇందులోకి 2 టీ స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన రాకుండా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి బాగా కడిగిన చికెన్ని వేసుకోండి. ఇక్కడ నేను 300 గ్రాముల చికెన్ తోటి చేస్తున్నాను. మా ఇంట్లో నేను మా ఆయననే ఉంటాం కాబట్టి మా ఇద్దరికి 300 గ్రాముల చికెన్ సరిపోతుంది. మీకు ఒకవేళ ఎక్కువ కావాలి అంటే క్వాంటిటీస్ని డబల్ చేసుకోండి. ఇలా చికెన్ వేసిన తర్వాత చికెన్ ఇలా వైట్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇక్కడ మీరు బోన్లెస్ చికెన్ తీసుకుంటే హలీం చేయడానికి ఈజీగా అవుతుంది. చూసారా, ఇలా పూర్తిగా చికెన్ అనేది వైట్ కలర్ వచ్చేదాకా ఫ్రై అయింది కదా. సో ఈ చికెన్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేద్దాం. ఇందులోకి 1/4 టీ స్పూన్ దాకా పసుపు తక్కువగా వేసుకోండి, లేదు అంటే హలీం కొద్దిగా ఎల్లో కలర్ వస్తుంది. అలాగే మీ టేస్ట్కి సరిపడా ఉప్పు.
ఇక్కడ నేను 1 టీ స్పూన్ వేస్తున్నాను. సరిపోకపోతే లాస్ట్‌లో యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ కొద్దిగా వేసుకొని చూడండి. అలాగే 1 టీ స్పూన్ దాకా కారం. కారం సరిపోతుంది. కాకపోతే మీరు ఎక్కువగా తింటే ఇంకొక 1 టీ స్పూన్ వేసుకోండి. కానీ ఇందులో పచ్చిమిర్చి వేసాం కాబట్టి 1 టీ స్పూన్ సరిపోతుంది. అలాగే 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి. దాంతో పాటు హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి వేసుకోండి. వేయించిన జీలకర్ర పొడి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. స్పైసెస్ అన్ని వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోండి కొద్దిసేపు. ఇలా కలిపిన తర్వాత 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్స్ దాకా కొత్తిమీర, అలాగే 2 టీ స్పూన్స్ దాకా పుదీనా వేసుకోండి. పుదీనా కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి పావు కప్ దాకా పెరుగు వేసుకోండి. పెరుగు కూడా వేసిన తర్వాత చికెన్తో బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. పెరుగును చికెన్తో కలిసి ఫ్రై చేసుకోండి కొద్దిసేపు, అంటే ఒక 2 నిమిషాల పాటు. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా చికెన్ మసాలా, అలాగే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోండి. ఆనియన్స్ కూడా వేసిన తర్వాత కలుపుకోండి బాగా. తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న పప్పులని నీళ్ళతో సహా వేసుకోండి. ఇలా పప్పులు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని తర్వాత ఇందులోకి పప్పులతో పాటు నీళ్ళని కూడా వేసాను కాబట్టి టీ గ్లాస్ తోటి 1 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఉట్టి నానబెట్టుకున్న పప్పు వేస్తే పెద్దది గ్లాస్ ఉంటుంది కదా, దాంతో 1 గ్లాస్ వాటర్ పోసుకోండి. ఇలా వాటర్ పోసిన తర్వాత ఒకసారి కలిపి బాగా అన్నిటినీ మిక్స్ చేసి ప్రెషర్ కుక్కర్ది మూత పెట్టేసేయండి. మూత పెట్టిన తర్వాత చికెన్ని అలాగే పప్పులని మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. కనీసం 7 నుండి 8 విజిల్స్ రావాలి, లేదా 10 విజిల్స్ వచ్చినా సరే, 10 విజిల్స్ వచ్చే వరకు అయినా సరే మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించండి, హై ఫ్లేమ్లో పెట్టకండి. 8 విజిల్స్ తర్వాత కుక్కర్లో ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూడండి. నేను 8 విజిల్సే పెట్టాను. మీరు కావాలంటే ఎక్కువ అయినా సరే పెట్టుకోవచ్చు. చూడండి ఒకసారి అంతా. ఒకసారి చికెన్ ముక్కను తీసుకొని చూడండి ఉడికిందా లేదా అనేది. చూడండి ఈజీగా విరిగిపోతుంది కదా, ఇది ఉడికింది. ఇది అంతా ఒకసారి కలుపుకొని మీకు కుదిరితే పప్పు గుత్తితోటి మ్యాష్ చేసుకోండి అంతా. మీరు ఒకవేళ చికెన్ని బోన్స్ తోటి తీసుకుంటే పీసెస్ అన్నీ బయటికి తీసేసి బోన్స్ని సపరేట్ చేయండి. సపరేట్ చేసి తర్వాత ఇందులోకి వేసుకోండి. మీకు ఇలా పప్పు గుత్తితో కష్టంగా అనిపిస్తే మిక్సీలో వేసి అయినా సరే బ్లెండ్ చేసుకోవచ్చు. కానీ మిక్సీలో మెత్తగా కాకుండా కొద్దిగా లైట్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. అది కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే. ఇలా చికెన్ని అంతా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మరో 2 గ్లాసులు వాటర్ పోసుకోండి. తర్వాత అంతా ఒకసారి కలుపుకొని ఒకసారి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. సరిపోకపోతే ఎంత కావాలో అంత వేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించండి. ఇది కంటిన్యూగా మ్యాష్ చేస్తూ ఉడికించుకోండి. మీరు చికెన్ని ఉడికించిన తర్వాత మ్యాష్ చేయడానికి కష్టంగా ఉంటే పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీలో వేసుకొని లైట్గా బ్లెండ్ చేసుకోండి. ఇలా కంటిన్యూగా మ్యాష్ చేస్తూ ఉడికించుకోండి చికెన్ని. ఒకవేళ మీకు వాటర్ తక్కువగా అయ్యి ఇంకా ఉడకలేదు పూర్తిగా అంటే ఇంకా కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. మీరు ఈ టైంలో మంటని హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి, ఎందుకంటే ఇది చిక్కగా ఉంది కదా, ఉడికేటప్పుడు మీదికి పడుతుంది. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఉడికించుకోండి. అండ్ ఇంకోటి, ఇది హలీం ప్రిపేర్ చేసేటప్పుడు మెయిన్గా గుర్తుపెట్టుకునేది ఏంటంటే ఎంతసేపు అయితే ఉడికించుకుంటామో అంతసేపు కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. హలీంని కంటిన్యూగా కలుపుతూ ప్రిపేర్ చేసుకోవడం వల్ల కూడా టేస్ట్ వస్తుంది. సో కంటిన్యూగా ఎంతసేపు అయితే అంతసేపు కలుపుతూనే ఉండాలి. నేను ఇందులో మళ్ళీ ఉప్పు యాడ్ చేయలేదు, ఎందుకంటే నేను వేసిన ఉప్పు కానీ కారం కానీ స్పైసెస్ అన్నీ కరెక్ట్గా సెట్ అయ్యాయి. సో మీరు నేను చెప్పిన కొలతలతోటి చికెన్ని కూడా సేమ్ కొలతలతో చేశారు అంటే నేను చెప్పిన కొలతల్ని ఫాలో అవ్వండి, సరిపోతుంది. చూసారా, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే మనం పప్పు గుత్తితోటి ఇలా మ్యాష్ చేస్తున్నాం అంటే ఇలా రుబ్బుకుంటున్నప్పుడు బయట పడకుండా ఇందులోనే ఇలా చిక్కగా ఉంది అంటే
కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది అని అర్థం. కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి దీన్ని కరిగించుకొని పోసుకోండి. అలాగే ఇందులోకి మనం వేయించుకొని పెట్టుకున్నాం కదా జీడిపప్పుని స్టార్టింగ్లో, ఆ జీడిపప్పుని కూడా సగం వేసుకోండి. మీరు ఇందులో నెయ్యి ప్లేస్లో వేరే ఏదైనా యాడ్ చేయాలి అనుకుంటే చికెన్ని ఉడికించిన తర్వాత పైన ఆయిల్ తేలుతుంది, ఆ ఆయిల్ సపరేట్గా తీసుకొని పెట్టుకోండి. అది చివరిలో ఇలా యాడ్ చేసుకోవచ్చు. గార్నిషింగ్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఆయిల్. మీరు ఒకవేళ నెయ్యి వద్దు అనుకున్నా లేకపోయినా చివరిగా ఇందులోకి కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అంతే, కొత్తిమీర వేసిన తర్వాత బాగా కలుపుకోండి ఒకసారి అంతా. అలాగే కొన్ని ఆనియన్స్ని కూడా వేసుకోండి. ఆనియన్స్ని కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోండి. నాకు ఈ కన్సిస్టెన్సీ రావడానికి 45 మినిట్స్ పట్టింది మీడియం ఫ్లేమ్ మీద. మనం ఇలా గరిటెతో తీసుకున్నప్పుడు కిందికి జారేది సాగుతూ జారాలి. సో ఇలా వచ్చింది అంటే హలీం రెడీ అయిపోయింది. కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది అంటే స్టవ్ ఆఫ్ చేసేయండి. హలీం రెడీ అయిపోయింది. దీన్ని ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. సర్వ్ చేసుకునేటప్పుడు పైన క్రష్ చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి. వీటితో పాటు వేయించుకొని పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకోండి. అలాగే 2 టీ స్పూన్స్ దాకా నెయ్యిని కూడా వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకొని తింటే చాలా బాగుంటుంది. ఇందులో నెయ్యి ప్లేస్లో చికెన్ని ఉడికించేటప్పుడు ఆయిల్ తేలుతుంది కదా, ఆ ఆయిల్ అయినా సరే గార్నిషింగ్కి వాడుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.